స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వాస్తవంగా ప్రశ్న గౌరవ సభ్యురాలు అడిగినట్టుగా ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల తరహాలో కొత్త బీసీ గురుకులాలు అడిగితే లేవని చెప్పేది తప్ప బీసీ గురుకులాలు చేయమని మేము ఎప్పుడు చెప్తలేము అధ్యక్ష. తమరు కూడా మీ ఫౌండేషన్ వేసి ఉంటారు. చాలామంది ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఒక్కొక్క గురుకుల ఈక్వల్ టు 4 గురుకులాలు ఒకే దగ్గర సమీకృతంగా చేసి అటువంటి 54 గురుకులాలు మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసుకున్నాం బిల్డింగ్లు కట్టడానికి అధ్యక్ష. 54 × 4 116 స్కూళ్ళకు సంబంధించి సొంత భవనాలు. మీరు అయ్యా 216 సరే లేక నేను మ్యాథమెటిక్స్ కొద్దిగా కన్నా 216. థ్యాంక్ యూ రవీంద్రరావు గారికి. 216 స్కూళ్ళకు సంబంధించి మేము ఫౌండేషన్ వేసుకున్నాం అధ్యక్ష. వాటి నిధులు కూడా కేటాయించడం 5,000 రూపాయల కోర్టు కేటాయించుకోవడం జరిగింది. ఇక వారు గౌరవ సభ్యులు అందరూ అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. నేను కొంత లెక్క చెప్పడానికి అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 పైన పాఠశాలలకు 1,100 రూపాయల కోట్ల కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మౌలిక సదుపాయాలు కలిగేసినాం అధ్యక్ష. టీచర్లలో అసహనం ఉంది. 10 సంవత్సరాలుగా ప్రమోషన్లు రాలే, ట్రాన్స్ఫర్లు కాలే అనేటువంటి కారణం మీద వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి ఒక పెద్ద సదస్సు నిర్వహించి టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం. డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటుగా ఇలా గౌరవ సభ్యురాలు అడుగుతూ ఉన్నారు విదేశీ విద్య. సార్ సంవత్సరానికి 300 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. మేము ఇలా 800 మందికి ఇచ్చడానికి నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా సాగిస్తున్నాం. దాంతోపాటుగా ఇలా గురుకులాలకు సంబంధించి కొత్తగా వీళ్ళు మాత్రమే వచ్చినాక ప్రారంభించారని చెప్తున్నారు అధ్యక్ష. ఇలా మన రాష్ట్రంలో ఆర్థిక శాఖగా నడుపుతున్నటువంటి రామకృష్ణారావు గారు కావచ్చు, మొన్నటిదాకా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆనాడు గురుకులాల ఉత్పత్తి అధ్యక్ష. పివి నరసింహారావు గారు ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చినారు, ఆనాడు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినారు. ఈ విధంగా గురుకులాలు తీసుకొచ్చిన వ్యవస్థను మనం దానికి సంబంధించి ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించిన విషయంలో గురుకులాలు తీసుకొచ్చి దాని ఎవరు మేము కస్తూరి కేజీబీబీలు మీరేం తీసుకురాలి, మోడల్ స్కూల్ ఏం తీసుకురాలి. ఇవన్నీ కూడా ఒక నిరంతర ప్రక్రియ. మీరు తీసుకొచ్చిన దాంట్లో వల్ల అధ్యక్ష ఇలా మొత్తం రాష్ట్రంలో అన్నీ కలిపి టుగెదర్ 1029 గురుకులాలు ఉంటే పట్టుమని 300 స్కూళ్ళల్లో కూడా బంగారాలు లేవు అధ్యక్ష. అన్ని కిరాయి పేరు మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఏర్పాటు చేసి ఉండొచ్చు. కనీసం వాటికి స్థలాలు కేటాయించని ఉంటే ఇలా భవనాలు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుండే కదా అధ్యక్ష. అదే భవనాలు కూడా ఇంకొకటి దానికి సరే సంబంధించి రాజకీయ విమర్శ తెలుసుకుంటే ఆనాడు భవనం ఎవరిదైనా నాయకుడికి కాలి ఉంటే ఆ భవనం కిరాయి కొరకైనా అక్కడ ఒక స్కూల్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే తప్ప సరే ఇప్పుడు ఐఎమ్ రెడీ టు ప్రూవ్ తప్పకుండా దాని మీద నేను ఎక్కడ పోయేటువంటి అవకాశం లేదు. దాని తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అధ్యక్ష, హాస్టల్తో మహా అన్నిటికీ. ఇలా ఉచిత నీరుని ఇస్తా ఉన్నాం అధ్యక్ష. వాటర్ సప్లైకి సంబంధించిన బిల్స్ రాకుండా ప్రాబ్లం. స్ట్రెంత్ ఆధారంగా శానిటేషన్ స్కావెంజర్ సిస్టంలో ఊర్లలో బదిలీలు అవుతున్నటువంటి అంశం మీద కూడా ఇలా ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం అధ్యక్ష. దాని తర్వాత పుస్తకాలు లేదా బట్టలు వీటన్నిటిని ఇవ్వడంతో పాటుగా లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు 2023 దాకా 30 కేసులైన అధ్యక్ష. ఇప్పుడు బీసీకి సంబంధించిన నేను ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్. మీరు బీసీ వెల్ఫేర్ ఒక్కరు కూడా చనిపోయిన దాని రికార్డు కూడా మొత్తం 2023 దాకా ఎంతమంది చనిపోయారు, 2023 దాకా తర్వాత ఎంతమంది చనిపోయారు లిస్టు మీకు గౌరవ స్పీకర్ గారి దగ్గర పంపిస్తా. చనిపోయినటువంటి కారణాలకు సంబంధించి కూడా మీకు దయచేసి మీరు సభ్యులు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2000 చెప్తా ఓకే మరి డిబేట్ చేసి 2000 ప్లీజ్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు మీరు సబ్జెక్ట్ పూర్తి చేయండి. బిఎస్సిలో మీరు మెంబరు, అక్కడ బిఎస్సి వెయిటింగ్, అది కాగానే ఇక్కడ బిఎస్సి ఉంది. దయచేసి మీరు తొందర పూర్తి చేయండి. మీరే క్వశ్చన్ అవర్ నడుపుతున్నారు అధ్యక్ష. ప్రశ్న అడిగినారు వాళ్ళు దానికి సంబంధించి డీవియేషన్ లేకుండా ప్రశ్నకు సంబంధం లేకుండా అనేక రకాల ఎక్స్టెన్షన్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు వాళ్ళే. క్వశ్చన్ అవర్ అంటే మీరు పార్లమెంట్ 11 నుంచి 12 దాకా ఉంటుంది. మీరు 1:30 దాకా కూడా నడిపిన మన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం మమ్మల్ని ఏమంటలేదు. కానీ జరిగినటువంటి సంబంధించి జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళతో ఎవరెస్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం. రండి హాస్టల్లో చూస్తాం, రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు. మాటలోకి ఏం చెప్తే నేను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మాట్లాడుతున్నా. బీసీ రమ్మని చెప్తున్నా. డైట్ ఛార్జీలు ఇలా 40% పెంచడం. మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం 2014 దాకా. పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి 50% కిరాయిలు ఇచ్చినాం సార్.
ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ ఛార్జీల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన 3-4 ఏళ్ళ బకాయిలు అధ్యక్ష. అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు. ఇవాళ ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుడిని ఆ శ్రద్ధ మాకుంది. ఈ ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీదే వారాయాలని మీకేమైనా హాస్టల్ తిరిగిరా? నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా? ఇలా రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా తిరిగితే ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ ముంగట రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు 2 స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట. ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే, ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు, 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పకపోతే నేను ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను, మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను. చెప్తారు వచ్చారు బరాబర్ ప్లీజ్ వచ్చారు చెప్తున్నా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించినాం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి. ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని అయితే గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను ఇవాళ అడుగుతాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చెప్తున్నా జాగ్రత్త పద్ధతి ఉండాలి. మేమేదో బీసీలకు గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నింటినీ ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అబ్బా అంటే నేను గబ్బా అనాల్సి వస్తాయి. నాకు ఎందుకు అధ్యక్ష, నేను అంతకంటే దానికి కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా. దాన్ని తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడతాను. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.